నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భూ అక్రమాల కేసులో తమ్మినేని కుమారుడు లొంగుబాటు, వెంటనే బెయిల్, 10న విచారణకు రావాలన్న శ్రీకాకుళం జిల్లా కోర్టు. గ్రేట్ గ్రీన్ వాల్ పనులు 2 నెలల్లో పూర్తి కావాలన్న పవన్, మడ అడవుల విస్తరణలో దేశంలో 2వ స్థానానికి చేరినట్లు వెల్లడి. జగన్ మెప్పు కోసమే వైసీపీ శ్రేణుల అరాచకాలన్న కూటమి నేతలు, దళిత కుటుంబంపై ఎమ్మెల్యే విరూపాక్షి దౌర్జన్యంపై మండిపాటు. గోదావరిలో క్రమంగా తగ్గుతున్న వరద ప్రవాహం, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన నియోజకవర్గంలో పీకే పాగా, బీహార్ బాంకీపూర్ ఉప ఎన్నికలో సంచలన విజయం. సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం, 34 నుంచి 38కి పెరగనున్న న్యాయమూర్తులు. మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ శ్రీకాకుళం ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వెంటనే నాగ్కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 10న మళ్లీ హాజరు కావాలని ఆదేశించింది. ఫోర్జరీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో తమ్మినేని కుమారుడిపై కేసు నమోదైంది. బలగ సమీపంలో 4 కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ ధ్రువపత్రాలతో వెంకట్ నాగ్ తన పేరిట రాయించుకున్నారు. బతికి ఉన్న మనిషి చనిపోయినట్లు కాగితాలపై సృష్టించి తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తయారు చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అరాచకాలే అర్హతలు అన్నట్లుగా వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని కూటమి ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులతో కలిసి దళిత కుటుంబంపై దాడికి పాల్పడటం హేయమన్నారు. ఎమ్మెల్యే అనుచరుల దాడి దృశ్యాలను విడుదల చేశారు. వైసీపీ దౌర్జన్యకాండలో ఘటనలో గాయపడ్డ టీడీపీ కార్యకర్త శేఖర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే అనుచరులతో కలిసి నేమకల్లులోని టీడీపీ దళిత కార్యకర్త కుటుంబంపై దాడి చేయడాన్ని కూటమి ప్రజా ప్రతినిధులు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జగన్ను మెప్పించడానికి వైసీపీ నేతలు సామాన్యులపై దాడులు చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. దాడులు దౌర్జన్యాలు చేస్తే మెడల్స్ సాధించినట్లు భావిస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతటి హేయమైన ఘటనలోనూ నిందితులను వెనకేసుకురావడం జగన్ నైజాన్ని మరోసారి బయటపెట్టిందన్నారు. టీడీపీ దళిత కార్యకర్తపై విరూపాక్షి ఆయన అనుచరుల దాడి దృశ్యాలను పార్థసారథి విడుదల చేశారు. గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. సాక్షాత్తు శాసనసభ్యుడు మోక వెళ్లి దళితుడింట్లో వంట చేసుకుంటున్న ఆ సోదరిని, దళిత సోదరిని బట్టలు చింపి ఏ విధంగా నీచాతి ఘోరానికి పాల్పడ్డారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. మహిళలు బట్టలు చించిన, మహిళల్ని నీచంగా అవమానించిన అదొక మెడల్గా భావించి పెట్టరేగిపోతున్నారు ఈ సమాజాన్ని పాడు చేయటానికి అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు చేసిన తప్పులు ప్రజల కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం
రాజకీయ కక్షలకి తెగబడుతుంది అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం ఈ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అధికారం కోల్పోయినా వైసీపీ ఆగడాలకు అంతే లేకుండా పోయిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాన్ని పెద్దది చేసేలా వైసీపీ అధ్యక్షుడు జగన్ సందేశాలివ్వడమేంటని నిలదీశారు. సామాన్య ప్రజల మీద ఏదో రకంగా దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించి చివరికి పోలీసులు కేసులు పెట్టినప్పుడు అదేదో మా మీద అనవసరంగా కేసులు పెడుతున్నామని రాద్ధాంతం చేయడం, నాయకులంతా ఒకచోట చేరడం, దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు తానున్నానని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి వచ్చి వాళ్ళకు ఓదార్పు యాత్రలు చేయడం, ఏదో విధంగా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పంపించే ప్రయత్నం చేస్తారు. తక్షణమే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి రాజీనామా చేయాలి. చిప్పగిరి మండలంలో వైసీపీ నాయకుల ఇసుక దందాపై అధికారులకు సమాచారం ఇచ్చారనే కారణంతోనే టీడీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేశారని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి ప్రధాన అనుచరుడు హరి అనేటువంటి వ్యక్తి కొంత వాటా ఎమ్మెల్యే విరూపాక్షికి ముట్ట చెప్తూ విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం చేయడం జరిగింది. మాదిగ నాగరాజు కుటుంబమే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి నా మీద ఫైన్ పడే విధంగా చేసింది అని చెప్పేసి దళిత సోదరి సుచిత్ర గారిని కాలుతో తన్ని దుర్భాషలు మాట్లాడి అడ్డు వచ్చినటువంటి శివాని ఒక పిల్లవాడిని చెయ్యి విరగొట్టి శేఖర్ ను తలబల్లగొట్టి ప్రాణాపాయ స్థితిలో శేఖర్ బళ్ళారి ఆసుపత్రిలో చికిత్స పొందడానికి కారణమైనటువంటి విరూపాక్షిని తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త శేఖర్ యాదవ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన సోదరుడు తెలిపారు. చిప్పగిరి మండలం సంగాలలో ఎమ్మెల్యే అనుచరులు శేఖర్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనలో శేఖర్ తలకు బలమైన గాయమైందన్నారు. ఆలూరులో ప్రాథమిక చికిత్స తర్వాత బళ్ళారి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. టీవీఎస్ హాస్పిటల్ బళ్ళారిలో ఉన్నారు, ఆలూరుకి వేసుకున్నాం. ఆలూరులో కాదంటే మళ్ళీ స్కానింగ్ చేపించి కొమ్మల్లోకి పోయినాడు. కొమ్మల్లో పోయినాక 24 గంటల వరకు ఏమని తేల్చి చెప్పలేకపోతున్నారు. పార్టీ రూలింగ్ లో ఉన్నా కూడా మా మీద ఇందుపైన దురాశ వేయడం, మా మీద కొట్లాడినారు. కులాన్ని హింసించేటట్లు మాట్లాడినాడు ఒక ఎమ్మెల్యే ఉండి గారి. ఎంతవరకు మీరే ఆలోచించి చేయండి. టీడీపీ కార్యకర్తలపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీలో కొందరు నీతులు చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. అరాచకాలు, నేరాలు, ఘోరాలు చేసిన వైసీపీ నేతలు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరించారు. ఆసుపత్రిలో ఉన్న చెల్లిని పట్టించుకొని జగన్ జైల్లో ఉన్న ఖైదీలను పరామర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎందుకంటే బాగా నీతులు చెప్పేవాళ్ళు మాజీ స్పీకర్ గారు. ఎంత పుణ్యాత్ముడు, ఎంత ధర్మాత్ముడు లేడేమో అన్నట్టు నీతులు చెప్పిన అతను ఒక మనిషి బ్రతుకున్న మనిషిని చచ్చిపోయినట్టుగా సృష్టించి ఆ కొడుకు పేరు మీద భూమి రాయించుకోవటం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. శ్రీకాకుళం జిల్లాలో ఇంకొక ఆయన ఉన్నాడు, సేదరి అప్పలరాజు. ఈయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే కాపాడడానికి కోసం ఇంకొక అమాయకుడిని జైలుకి పంపించి వాళ్ళని దారి తిన్ను లేకుండా వదిలేయటం. అంటే దీనికన్నిటికంటే హైలైట్ ఇంకోటి ఏమిటి అంటే, గొడ్డలి పార్టీ అధినేత పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారంటే చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి వస్తున్నాడు అనుకున్నారు. కానీ చంపిన వాడింటికి పరామర్శకి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన తాలూకా నేర చరిత్ర, ఆయన తాలూకా మెంటాలిటీ ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఆ జిల్లాలో ఈ మహానుభావుడు వెళ్ళేటప్పుడు ఒక మహిళా ఎస్ఐని, చింతాడ రవి అంట ఆయన, ఆవిడ నెట్టేస్తూ పాపం ఆ రోజు ఆ ఎస్ఐ ఎలా ముడుచుకొని ఉందో ఒకసారి మీరు చూడండి. అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. అంటే యథా రాజా తదా ప్రజా అని మనకు క్లియర్గా అర్థం అవట్లే. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 నవరత్నాలు బయలుదేరి ఈ కార్యక్రమాలు. ఇక వైజాగ్ నిన్నలేదు మొన్న మనం చూసాము, అమర్నాథ్ ఆయన తాలూకా పరిస్థితి, ఆయన మహిళలు కామెంట్ చేసే పద్ధతి, గుంటూరులో ముస్తఫా, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఆయన పెట్టుకున్నటువంటి నవరత్నాలు ఇవన్నీ. అంటే మనుషులు గౌరవించడం కానీ, రాజ్యాంగాన్ని విలువనివ్వడం కానీ, రాజ్యాంగం గుర్తించడం కానీ, కనీసం రాజ్యాంగం ఒకటి ఉంది దానికి లోబడి మనం పనిచేయాలని కానీ వీళ్ళెవ్వరూ అనుకోవట్లే. తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు, కవ్వింపు చర్యలు చేస్తారు. ఇవన్నీ చేసినా పోలీసులు వాళ్ళని ఏమనకూడదు. అంటే కక్షాదింపు చర్యలు అనుకొని ముందుకు వస్తున్నారు. అసలు కక్షాదింపు చర్యలను దేనికంటారో వాళ్ళకి నిజంగా అర్థమై మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుతున్నారో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరికి అర్థం అవ్వట్లేదు.
మీరు 7 సముద్రాలు దాటి అక్కడ నివాసం ఉన్న చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఖచ్చితంగా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. దీనిలో ఎటువంటి మార్పు లేదు. తీర ప్రాంత రక్షణ చర్యల్లో భాగంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పనుల పురోగతిపై అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డివిజన్ల వారీగా నిర్దేశించిన లక్ష్యం ఏ మేరకు పూర్తయింది, ఎన్ని మొక్కలు నాటారనే అంశాలు తెలుసుకున్నారు. మడ అడవుల విస్తీర్ణంలో పెరుగుదల గురించి ఆరా తీశారు. బీబీజీ రామ్జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు కేటాయించాలన్నారు. మడ అడవుల విస్తరణలో దేశంలోనే 2వ స్థానం సాధించినట్లు పవన్ చెప్పారు. 1053 కిలోమీటర్ల తీరం పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో 3 అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ జరుగుతుందన్నారు. తాటి చెట్లు గాలి నిరోధక వ్యవస్థగా నిలుస్తాయని, అందుకే తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని పవన్ సూచించారు. గ్రీన్ వాల్ కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా 5,000 హెక్టార్లలో తాటి వనాలు నాటుతున్నామని, గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద మరో 1993 హెక్టార్లను దేశీయ మొక్కలతో నింపుతామని చెప్పారు. 727 హెక్టార్లలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. గ్రేట్ గ్రీన్ వాల్ కింద 5 కిలోమీటర్ల వెడల్పుతో తీరానికి 3 అంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు పవన్ వివరించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోందని, ఏపీ గ్రీనింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ సొసైటీ ద్వారా గ్రీన్ వాల్ లక్ష్య సాధన దిశగా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. బీహార్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. స్వయానా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన స్థానంలోనే ఆ పార్టీ పరాజయం పాలైంది. నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జన్ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుతో జన్ స్వరాజ్ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. బీహార్ బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జన్ స్వరాజ్ పార్టీ చీఫ్ సంచలన విజయం సాధించారు. కమలదళానికి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,324 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడంతో జన్ స్వరాజ్ పార్టీ శిబిరంలో సందడి నెలకొంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య మిఠాయిలు పంచుకున్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ స్వరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా నెగ్గలేదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విజయంతో ఒకప్పటి నైరాస్యానికి దూరమైంది. ఉప ఎన్నిక ఫలితంపై మాట్లాడిన ప్రశాంత్ కిషోర్, బాంకీపూర్ ప్రజలు బీజేపీ నాయకత్వానికి స్పష్టమైన సందేశాన్ని పంపారని అన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి బీహార్ను పాలించడాన్ని ప్రజలు ఏమాత్రం కోరుకోవడం లేదని వెల్లడించారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బీహార్ బిడ్డలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసే మంచి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. తమ పోరాటం వ్యక్తులపై కాదని వ్యవస్థలపై మాత్రమే అని స్పష్టం చేశారు. 30 बरस का जो गढ़ है वो सिर्फ 30 दिनों में ढह गया। ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा कि बिहार में किसी अच्छे व्यक्ति को मुख्यमंत्री बनाइए, किसी अपराध वाले व्यक्ति को बिहार का नेतृत्व मत दीजिए, अच्छे आदमी को बनाइए ताकि बिहार में भी शिक्षा हो, बिहार में भी बच्चों के लिए रोजगार हो। प्रधानमंत्री बनाने में मोदी जी को गुजरात के लोगों ने योगदान किया है, तो बिहार के भी 13 करोड़ लोगों ने आंख बंद करके मोदी जी को वोट दिया है। तो जितनी चिंता उनको गुजरात की है उतनी थोड़ी चिंता उनको बिहार की भी करनी चाहिए। सब कुछ सुविधा अगर गुजरात के ही लोगों को मिलेगी तो सिर्फ बिहार के लोग कहाँ जाएंगे? गुजरात के लोग 1 लाख करोड़ के बुलेट ट्रेन पर चलेंगे, हम लोगों को कम से कम पैसेंजर भी तो मिलना चाहिए। मेरे विधायक बनने से बांकीपुर बेंगलोर नहीं बनेगा, लेकिन यहाँ पर आपको कुछ सुधार होता अगले 2-3 महीने में दिखेगा। 1995 నుంచి బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా మారింది. అక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీదే ఆధిపత్యం. అలాంటి కంచుకోటను ప్రశాంత్ కిషోర్ బద్దలు కొట్టారు.
బీజేపీ కంచుకోట బాంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయానికి దారితీసిన కారణాలపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఆయన విజయానికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రజలతో నేరుగా సంభాషించడం, ప్రత్యర్థి కంటే మెరుగైన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడం వంటివి ఓటర్లను ఆకట్టుకున్నాయని తెలిపారు. జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ విజయంపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన అభివృద్ధి, పరిపాలన, విద్య, ఉపాధి వంటి అంశాలను ముందుకు తెచ్చి సంప్రదాయ కుల రాజకీయాలకు భిన్నమైన ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్థానిక సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా మరో ముఖ్య కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువత, ఫస్ట్ టైం ఓటర్లను ఆకర్షించేలా ఉపాధి, విద్య, సుపరిపాలన వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా చేసుకుని విస్తృత ప్రచారం నిర్వహించడం కూడా కలిసొచ్చిందని పేర్కొన్నారు. అభ్యర్థి ఎంపికలో బీజేపీ చేసిన పొరపాటు కూడా పీకేకు లాభించింది. పలుమార్లు అభ్యర్థులను మార్చి చివరకు అంతగా గుర్తింపులేని నీరజ్ సిన్హాను బరిలో దింపింది. మొదటి నుంచి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కేంద్ర బిందువుగా నిలవడం బీజేపీకి ప్రతికూలంగా మారింది. బీజేపీ, ఆర్జేడీల కంటే 2 నెలల ముందుగానే ప్రశాంత్ కిషోర్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ ప్రత్యర్థుల కంటే మెరుగైన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. మొహల్లా సమావేశాల పేరుతో ప్రజలతో విస్తృతంగా మమేకమయ్యారు. స్థానిక బీజేపీ యూనిట్లోని అసంతృప్తి, అంతర్గత విభేదాలు కూడా పీకేకు కలిసొచ్చాయి. బీజేపీ, ఆర్జేడీకి చెందిన ఓటర్లు చీలిపోవడం కూడా ప్రశాంత్ కిషోర్కు లాభించింది. బీజేపీకి కాయస్థ వర్గం మాత్రమే మద్దతిచ్చిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇతర ఉన్నత కులాలు, ఓబీసీలు కిషోర్ వైపు మళ్లారని తెలిపారు. ఆర్జేడీకి చెందిన ముస్లిం, యాదవ్ ఓటర్లు కిషోర్కు మద్దతిచ్చినట్లు కనిపిస్తోంది. 3 దశాబ్దాలకు పైగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బాంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ సాధించిన విజయం జన్ సురాజ్ పార్టీకి రాజకీయంగా అతిపెద్ద విజయంగా నిలవనుంది. బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని సైతం ఈ ఫలితం మార్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో హస్తం పార్టీ సత్తా చాటింది. దాతియా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6016 ఓట్లతో గెలుపొందారు. ఘన్శ్యామ్ సింగ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఒక చీటింగ్ కేసులో దాతియా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతికి ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన శాసనసభ సభ్యత్వం రద్దై ఉప ఎన్నిక అనివార్యమైంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో చర్చను ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు పదే నినాదాలు చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. అత్యంత కీలకమైన ఈ బిల్లుపై సభ్యులందరూ సభా చర్చలో పాల్గొనాలని స్పీకర్ పదే కోరినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. విపక్షాల తీవ్ర నిరసనలు, గందరగోళం నడుమ ఈ బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. బిల్లుకు ఆమోదముద్ర పడిన అనంతరం సభా కార్యక్రమాలను స్పీకర్ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు లోక్సభ ప్రారంభం కాగానే విద్యార్థులపై లాఠీచార్జ్, అయోధ్యలో విరాళాల చోరీ వంటి కీలక అంశాలపై విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభ పలుమార్లు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమైన అదే పరిస్థితి ఉండడంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లుకు ఆమోదం తెలిపి సభను రేపటికి వాయిదా వేశారు. ఎంఎస్ఎంఈ రంగంలో చెల్లింపులు ఆలస్యం, వివాదాల పరిష్కారం, ద్రవ్య లభ్యతను పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి 2026 సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల తీవ్ర నిరసనలు, గందరగోళం నడుమ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. ఇండీ కూటమి సభ్యులు కేంద్రం, బీజేపీకి వ్యతిరేకంగా సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజ్పై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యలకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా సభకు హాజరై సమాధానమివ్వాలని కోరారు. ఈ అంశాలపై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ చైర్మన్ను కోరారు. సభ్యులందరూ తమ స్థానాలకు తిరిగి వెళితేనే విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. సభ్యులు తమ స్థానాలకు చేరుకున్నప్పటికీ నినాదాలు చేయడం కొనసాగించడంతో సభను చైర్మన్ వాయిదా వేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 నెలలకు డీకే శివకుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం డీకే సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రివర్గ విస్తరణ తీవ్ర గందరగోళం, నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా వేయడంతో గంట ఆలస్యంగా మొదలైంది. ఏఐసీసీ నుంచి వచ్చిన మంత్రుల జాబితాలో ఆఖరి నిమిషంలో కూడా మార్పులు జరిగాయి. తొలుత మంఖాల్ వైద్య పేరు ఉన్నప్పటికీ టైపింగ్ పొరపాటుతో ఆ పేరును ఎస్ఎస్ మల్లికార్జున్గా సవరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే యశ్వంత రాయ్ గౌడ పాటిల్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కర్ణాటక డిప్యూటీ స్పీకర్కు సమర్పించారు. కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక సర్కార్ విఫలమైందంటూ పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జలాలను విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తమిళనాడుకు 15 రోజుల పాటు రోజు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీ జలాల నిర్వహణ అథారిటీ జూలై 28న కర్ణాటకను ఆదేశించింది. కావేరీ బేసిన్లోని నీటి లభ్యత, వర్షపాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. కేటాయించిన నీటి కంటే కర్ణాటక విడుదల చేస్తున్న పరిమాణం అత్యంత తక్కువగా ఉందని తమిళనాడు ఆరోపిస్తోంది. జూలై 29 నుంచి ఆగస్టు 2 మధ్య బిలిగుండ్ల వద్ద కేవలం 158 నుంచి 550 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరిందని తమిళనాడు తెలిపింది. ఈ క్రమంలోనే తమిళనాడు సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గోదావరి నదికి ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద తగ్గుతుండటంతో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11.5 అడుగులకు చేరింది. బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 9.73 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. విశాఖ రైల్వే న్యూ కాలనీలో ఘోర ప్రమాదం తప్పింది. ఈదురుగాలులకు రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైట్ స్తంభం పడిపోయింది. అదే సమయంలో మైదానంలో ఆడుకుంటున్న పిల్లలు, యువకులు భయంతో కేకలు వేశారు. అదృష్టవశాత్తు ఫ్లడ్ లైట్ కింద పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. మరోవైపు ఈదురుగాలులతో భారీ వర్షం విశాఖలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. గాలి పడిపోయింది. గాలి పడిపోయింది. పశ్చిమాసియాలో శాంతి వీచికలతో ముడి చమురు ధరలు భారీగా తగ్గిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 166 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 544 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే దాదాపు 800 పాయింట్ల ఎగువన 78,883 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు అమ్మకాల ఒత్తిడి ఏర్పడి సూచీ 78,497 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. తరువాత దేశ విదేశీ మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీ పుంజుకుంది. ఓ దశలో 78,895 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరికి 78,639 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 391 పాయింట్లు పెరిగి 24,774 వద్ద ముగిసింది.